శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హెచ్ఎంటీవీ ప్రేక్షక మహాశయులకు శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మహాశైలరా, ఈరోజు మహాపర్వదనం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే హెచ్ఎంటీవీ వారు అనేక శుభమంగళములు మన జీవితంలో ప్రసరించటం కోసం, అనేకమైన యోగ భోగములు మన జీవితంలో కలగడం కోసం, సుదీర్ఘ సుమంగళీత్వము స్త్రీలకు వృద్ధి చెందటం కోసం, సర్వ సౌభాగ్య సంపత్తులను కలుగజేసేటటువంటి వ్రతములలో రాజైనటువంటి వ్రతరాజమైనటువంటి శ్రీ వరమహాలక్ష్మి పర్వమును ఈరోజు ప్రసారం చేస్తున్నారు. మన యోగమో అదృష్టమో పూర్వజన్మ సుకృతమో దానిని వీక్షించి మనందరము కూడా ఆ కథాశ్రవణాన్ని, ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య భోగ ఉత్సవమును, అర్చనను తిలకించి తరిద్దాం. సంకల్పంలో మొట్టమొదటిగా ఒక క్రమమును అనుసరించి దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు సుదీర్ఘ సుమంగళీత్వ రూపంలో మహాలక్ష్మి స్వరూపంగా ఇక్కడ కొంతమంది నిండైనటువంటి పెద్ద ముత్తైదువలు వాళ్ళ సమక్షంలో అమ్మవారికి ప్రత్యక్షంగా మనం ఈ వైభవాన్ని ప్రారంభిద్దాం. తదనుగుణంగా మొట్టమొదటిగా దీప ప్రజ్వలనం. దీపారాధనం చేశాం. అఖండ దీపజ్వలనానంతరం పునః ఆచమనము, దేశకాల సంకీర్తనము, ప్రస్తుత సంకల్పము చేసి పూజకు సంబంధించినటువంటి వివరములతో కూడినటువంటి మనకు అక్షయ ఫలితములు ఇమ్మమని, అనేకమైన యోగభోగములను కలగజేయమని ఆ మహాలక్ష్మిని వేడుకుంటూ చెప్పేటటువంటి సంకల్పాన్ని మీరు వీక్షించి మీ గోత్రనామములను కూడా స్మరించుకుని ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఆజమ్యావం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం శ్రీధరాజ నమః, ఋషికేశాజ నమః, పద్మనాభాజ నమః, దామోదరాజ నమః, సంకర్షణాజ నమః, ప్రజుమ్నాజ నమః, నిరుద్ధాజ నమః, త్రిలోత్తమాజ నమః, ధోక్షజాజ నమః, నారసింహాజ నమః, అచ్యుతాజ నమః, జనార్దనాజ నమః, ఉపేంద్రాజ నమః, హరజయ నమః, బ్రహ్మణే నమో నమః. పాభ్యాం యా దేవీ సర్వమంగళాత్తయోత్ సంస్మరణాత్ పుంసాం. అక్కడ గణపతికి కుంకుమాలంకరణ చేయండి. చేసి ఒక పుష్పం ఉంచి 2 అక్షతల గింజలు కూడా వేయండి. యస్య భువనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాత్తయోత్ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం ప్రాభవః ఏషామిందీవనస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం భూజో సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. ఉత్తిష్టంత భూతవిజాచాః ఏతే భీమభర్గాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఉమాభూద్యోతిరజోమృతం బ్రహ్మభూర్భవస్సువరోం మమ. అందరూ కూడా మమ అనుకోండి. ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్వర ప్రీత్యర్థం शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञा प्रवर्तमानस्य
अद्य ब्रह्मणः तृतीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यप्रदेश शोभनगृहे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ दैवसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादिषष्ठ संवत्सराणां मध्ये श्री प्लवनाम संवत्सरे दक्षिणाजने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे त्रयोदश्यायां वासरः भृगुवासरे शुभ नक्षत्र शुभ योगे शुभकरण यावंगुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् गोत्रः नामधेयः श्रीमतः गोत्रस्य नामधेयस्य మీ గోత్రము మీ ఇంటివారి పేరు అలాగే మీ గోత్రము ధర్మపత్ని మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. సహకుటుంబస్య మీరు ఇప్పుడు నేను చెబుతున్నది శ్రద్ధగా చెబుతూ ఆ అమ్మవారిని స్మరించుకుంటూ ప్రత్యక్షంగా మీకు కనబడుతున్నారు కదా ఆ తల్లిని చూస్తూ కూర్చోండి అంతే. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత ముద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం అన్యోన్య సహాయన బ్రాహ్మణ ముఖేన శ్రీ వరలక్ష్మి దేవత వ్రతంచ కరిష్యే. ఆరౌ ఇది పూజా నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. 2 అక్షతల గింజలు తీసుకుని నీళ్లతోటి అమ్మ మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కనుక విడిచిపెట్టేయండి. తదంగా కలశారాధనం కరిష్యే కలశే గంధా పుష్పాక్షతైరభ్యర్చ. మీరంతా కూడా ప్రత్యక్షంగా ఈ ద్రవ్యములన్నీ మీరు ఏర్పాటు చేసుకోలేదు కనుక ఈ వ్రతాన్ని చూసినా కథను వినినా చేసేటటువంటి ఈ ప్రాంతాన్ని చూసి ఆనందించినప్పటికీ కూడా సమానమైనటువంటి ఫలితం వస్తుంది కనుక మీరందరూ కూడా ప్రేక్షక మహాశయులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చూస్తూ కూర్చోండి. 2 అక్షతల గింజలు తీసుకుని అప్పడం నీళ్లతోటి విడిచిపెట్టేయండి. ఆదౌ ఇది పూజా నిర్విఘ్నార్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఆ కలశమునకు అలంకారం చేసినటువంటి ఆ కలశమునకు కాస్త గంధము కుంకుమ అలంకారం చేసి దానిలో ఉన్నటువంటి తమలపాకుని చేతితో పట్టుకుని దానిని అభిమంత్రణ చెయ్యండి. ఆ కలశే దాపతి పవిత్రే పరిశుద్ధతే ఉక్తైర్యజ్ఞేషు వర్తతే ఆపోవాయుధకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాప అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప స్కంద జ్యోతిషాపో యుషాప సత్యమాప సర్వా దేవత స్వరాప ఓం. ఆ కలశంలో ఓంకారమును వ్రాయండి. నర్మరే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తిత. కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. మీ దగ్గర ఉన్నటువంటి పూజాద్రవ్యాన్ని కూడా ఆ నీళ్లను అభిమంత్రణ చేయండి. దేవం సంప్రోక్ష్య. ముందున్నటువంటి కలశం మీద ఆ నీటిని ప్రోక్షణ చేయండి. అక్కడ ఉన్న గణపతి మీద కూడా ప్రోక్షణ చేయండి. మీ మీద చల్లుకోండి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నోదభస్సీదసాదనం. మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. జ్యోత్పశ్యేమ సూర్యముచరదేవయానం స్వస్తి అమృతమాప ప్రాణానే భయదాస్థానముపత్వయతే.
శుభో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. గణపతి మీద ఒక పుష్పం ఉంచి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి. ఒక్కొక్క పుష్పమే చేస్తూ ఉండండి. ఆజ్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. ఓర్జేదధాతన మహారణాయ చక్షసే సధీరివమాతర తస్మారంగమవోయశ్చక్షుజాయ జన్మదా ఆపోదనయధాతన. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యస్సాంతనో దేవసోమా మూలవస్త్రైకం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్కాదు ఆయుష్యమగ్రియం కృతమత్య శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు వేదా. గంధద్వారాం దురాధృణాన్ని చ పుష్టాంగరీణం ఈశ్వరీం సర్వభూతానాం దామోపత్యజే శ్రీయం. హరదాస్య పుండరీకాని సముద్రస్య గృహాగ్నే ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం జనరాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం మకరందాయ నమః. ఓం ధూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. శ్రీ కుమార గురువే నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదార్చనాన్ సమర్పయామి. ధూపం ఆగ్రే సర్వదేవానాం ధూపం వనస్పతిర్విర్దివ్యై నానాగం ఆగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి. సాధ్యమేకాంత సంయుక్తం యోజనం ప్రియం గృహానందం దీపం త్రైలోక్యం నిరాభ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్యజ్యోతిర్నమోస్తుతే. మహాగణాధిపతయే నమః. సాక్షాత్ ప్రత్యేక దీపం దర్శయామి. ధూపదీపాయత్రం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తత్సవ్యమేయం భగవతే వత్సలేమే. మహాగణాధిపతయే నమః. అమృత గుణోపాన్ నైవేద్యం సమర్పయామి. అమృతవంతో ప్రణాది స్వాహ ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. తత్సవ్యమేయం భగవతే వత్సలేమే ధియానప్రచోదయాద్. సత్యం వర్తేన పరిణంత్యామి. అమృతవస్తు అమృతో వస్తరణమసి. అవసరార్థం బహుబీజఫల నైవేద్యం సమర్పయామి. ప్రాణాపానం జ్ఞాన సమాధానాత్మనే నమః. భోజ్యానంతరం తాంబూలం సమర్పయామి. భోగీపరైశ్య కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్య ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సమ్రాజం చ విరాజితాభిశ్రీరాజనో గృహే లక్ష్మీరాస్తస్య ముఖేతయా మాతకం విరజామదే. కర్పూరదేవరేజస్తం హేమబీజం విహాసో అనంతం శాంతం రేచ్చమే. ఆనందకర్పూరమంగళదీయ నిరాంజనం దర్శయామి. హరా నమః పార్వతీపతయే మహాదేవ శంభో శంకర. ఆనందకర్పూరమంగళ దివ్య నీరాంజనం దర్శయామి. ప్రేక్షక మహాశైలందరూ కూడా మహాగణపతికి సమర్పించినటువంటి ఈ నీరాజనాన్ని మీరు దర్శించటం వలన అనేక భోగభాగ్యములు అనేక విఘ్న నివారకములు మీకు జరుగుతాయని చెప్పి సంకల్పము. సింహశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండశ్చోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైకారనామాని ఎప్పటేత్ శృణ్యామి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః.
తవ పాదారవిందయోః సువర్ణ దివ్య పుష్పాంజలిం సమర్పయామి. పాపోహం పాపకర్మాహం మహాగణాధిపతయే నమః. హస్త ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అభ్యాంగరాభ్యాంగర్ణాభ్యాం ప్రణామః. అష్టాంగముచ్యతే సాష్టాంగ నమస్కారం సమర్పయామి. దాసోమితి మాం మత్తు క్షమస్వ పరమేశ్వరీ పరమేశ్వర సర్వాపరాధం క్షమస్వ. చమరాభ్యాం బీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం గోచయామి సమస్తరాజోపచార భక్తోపచార మంత్రోపచార దేవదేవ్యానందానంద భోగో అస్తు. నూనం సంపూర్ణదాం యాసత్యం భక్తిహీనం యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. శ్రీ మహాగణాధిపతి దేవతో గణపతి ప్రసాదం శిరధాగృహ్ణామి. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ సుస్థానం పరమేశ్వర ఎత్ర బ్రహ్మాదయో దేవ తత్ర తిష్టగణాధిపా. గణపతిం యథాస్థానముద్వాసయామి. శుభార్థం శోభనార్థం క్షేమాయ పునఃగమనాయ చ. ప్రకారేణ అద్భుతం పరమాద్భుతం. అనేక పూర్వపుణ్యముల విశేషమో ఫలితమో కోటానుకోట్ల జన్మలలో తామర పద్మములతో బంగారు పుష్పములతో మల్లెలతో జాజులతో సంపెంగలతో విరజాజులతో సన్నజాజ పుష్పములతో అర్చన చేయటం వలన ఇలాంటి అర్చన చూడగలిగేటటువంటి భోగము పాల్గొనేటటువంటి అదృష్టము మానవ జీవితానికి కలుగుతుంది. ఎందుకంటే శుద్ధస్ఫటిక సంకాశమైనటువంటి మనస్సుతో మల్లెల కంటే తెల్లనైనటువంటి మనస్సుతో ఉంటేనే ఇలాంటి భోగములు మనం చూడగలుగుతాం. ఇది మన అదృష్టం, మన సనాతన ధర్మం చేసుకునేటువంటి అదృష్టం. ఈ ధర్మంలో మనం ఈవేళ అనేకమైనటువంటి యోగ భోగములు కలగడం కోసం ఈ అర్చన ప్రారంభించాం. జీవితకాల పర్యంతము కూడా కోటానుకోట్ల జన్మల వరకు కూడా ఇలా చక్కనైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పములతో అద్భుతమును విష్ణుమాయ అంటే సాక్షాత్తు ఆ తల్లి విష్ణువునే మాయ చేసినటువంటిది. అలాంటి తల్లిని మనం అర్చన చేసుకునేటటువంటి అదృష్టము చూసేటటువంటి భోగము మనకు కలిగింది. భవిష్యకాలంలో కూడా ఇలాంటి అనేక అదృష్టములు మనకు కలగాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ ఎలాంటి విఘ్నములు కలగకుండా మహాగణపతిని అర్చన చేసుకోవడం జరిగింది. తదనంతరమందు శ్రీ వరమహాలక్ష్మీ దేవత అర్చనలో అంగాంగ అర్చన 16 ఉపచారములతోటి ఆ తల్లిని అర్చన చేసుకోవడం ప్రారంభిద్దాం. అమ్మవారికి ధ్యాన ఆవాహనాది 16 ఉపచారములు జరుగుతున్నాయి. తదనంతరమందు అమ్మవారికి అష్టోత్తర శత కుంకుమార్చన, వివిధ రకములైనటువంటి మంగళద్రవ్యముల యొక్క సమర్పణ ఉంటుంది. అవన్నీ చూసి తరిద్దాం. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమేఘే శురాశుర నమస్కృతే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథిస్త్రయాం చంద్రాం విరట్మయేర్లక్ష్మీం జాతపేదో మమావః. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ తాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. సూర్యాయుధనిభస్ఫూర్తే స్వరద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ స్థీయతాం స్వరపూజితే. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. రత్నసింహాసనం సమర్పయామి.
पान्नतमद्यां मत्तिनाद प्रबोधिनीं श्रियद्देवीम् उपत्वये श्रीर्मादेवी शुद्धोदगञ्जपात्रस्थं गन्धपुष्पादिनिष्कृतम् अर्घ्यं दास्यामि ते देवी गृहाणबलं श्रीवरहालक्ष्मीदेव्यै नमः अर्घ्यं समर्पयामि तयोः अर्घ्यं समर्पयामि तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण सदा सुवासितजलं रम्यं सर्वतीर्थसमुद्भवं वाद्यं घ्राणदेवी त्वं सर्वदा नमस्कृते पादयोः वाद्यं समर्पयामि सुवर्णकलशानीतं चन्दनागुरुसंयुतं गृहाणाचमनं देवी मया दत्तं शुभप्रदे श्रीवरमहालक्ष्मीदेव्यै नमः आचमनीयं समर्पयामि वयोदधिघृतोपेतं शर्करामधु संयुतं पंचामृतस्नानमिदं गृहाणकमलालये श्रीवरलक्ष्मीदेव्यै नमः शुद्धोदकस्नानं समर्पयामि कीर्तिस्य निरासः प्रादुर्भूतोऽस्मिन् सुरार्चिताङ्घ्रियुगुळे दुकूलवसनप्रिये वस्त्रजिह्वं प्रदास्यामि गृहाण हरिवल्लभे हरिप्रियायै नमः वस्त्रजिह्वं समर्पयामि श्रीवरलक्ष्मीदेव्यै नमः वस्त्रजिह्वं समर्पयामि केयूरकङ्कणे दिव्ये हारनूपुरमेखलाः विभूषणान्यमूल्यानि गृहाण ऋषिपूजिते श्रीवरलक्ष्मीदेव्यै नमः आभरणं समर्पयामि तप्तहेमकृतं देवी गृहाणत्वं शुभप्रदे उपवीतमिदं देवी गृहाणत्वं शुभप्रदे श्रीवरलक्ष्मीदेव्यै नमः उपवीतं समर्पयामि श्रीवरलक्ष्मीदेव्यै नमः परिमलगन्धं समर्पयामि कर्पूरागरकस्तूरियोचनादिभिरकृतं गन्धं दास्याम्यहं देवी प्रीत्यर्थं प्रतिगच्छतां श्रीवरलक्ष्मीदेव्यै नमः परिमलगन्धालङ्करणं समर्पयामि पशूनां रूपवर्णस्यामि यश्री श्रियतां यशः हरिद्राकुकुमवेदान् गृह्यताम् अब्धिपुत्रिके श्रीवरलक्ष्मीदेव्यै नमः अक्षतार्थं समर्पयामि कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं मया नीतं महादेवी तुभ्यं दास्यामि सुन्दरी मङ्गलायै नमः कुङ्कुमालङ्करणप्रियने कुङ्कुमालङ्करणं समर्पयामि हरिद्रजमया नीतं देवी कल्याणदायने सौभाग्यवर्धननित्यं ग्रहाणे हरिवल्लभे हरिप्रियायै नमः हरिद्रं समर्पयामि सिन्धूरं शुभदं दिव्यं महाशक्तिप्रिया सह प्रसारास्य महादेवी सर्वसौभाग्यदायिनी सिन्धूरालङ्करणप्रियने सिन्धूरालङ्करणं समर्पयामि उदितार्कसमाभासं नानारत्नविराजितं प्राणदेवी सर्वज्ञे तिलकं तिलकप्रिये रत्नतिलकं समर्पयामि सुगन्धं शीतलं शुभ्रं नानागन्धसमन्वितं प्रीत्यर्थं तव देवेशी त्वामद्य प्रतिगृह्यतां शुभगायै नमः परिमलद्रव्यालङ्करणप्रियने परिमलद्रव्यालङ्करणं समर्पयामि ओम जंजलायै नमः पादौ पूजयामि चपलायै नमः गुल्भौ पूजयामि कात्यायिन्यै नमः जाह्नवी पूजयामि मंगलायै नमः जंघे पूजयामि भद्रकाळ्यै नमः ऊं पूजयामि कमलिन्यै नमः कटं पूजयामि सिंहवाहिन्यै नमः स्तनध्वजं पूजयामि स्कन्दमात्रे नमः भुजध्वजं पूजयामि कंबुगण्ठ्यै नमः कंठं पूजयामि सरस्वत्यै नमः मुखं पूजयामि सुभाषिन्यै नमः नासिकां पूजयामि सुवर्णकुण्डलायै नमः कर्णध्वजं पूजयामि चण्डिकायै नमः नेत्रे पूजयामि सहस्रधरसे नमः शिरः पूजयामि स्वरूपायै नमः सर्वाण्यङ्गानि पूजयामि।
ఓం प्रकृत्यै नमः ॐ विकर्त्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सत्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाच्याय नमः ॐ पद्मालयाय नमः ॐ पद्मायै नमः ॐ विजये नमः ॐ स्वाहाय नमः ॐ वसाय नमः ॐ धनाय नमः ॐ धन्याय नमः ॐ धर्मये नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्युक्ताय नमः ॐ विभावाय नमः ॐ आदित्यै नमः ॐ नित्यै नमः ॐ दीर्घाय नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ धर्मविनयाय नमः वसुधारिण्यै नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ कामराय नमः ॐ प्रणभवाय नमः ॐ मनोग्रहप्रदाय नमः ॐ पुत्र्याय नमः ॐ मनोघाय नमः ॐ हरिवल्लभाय नमः ॐ निशाय नमः ॐ अमृताय नमः ॐ दीप्ताय नमः ॐ रामचन्द्राय नमः ॐ धर्मप्रियाय नमः ॐ कमलाय नमः ॐ लोकाय नमः पद्मप्रियाय नमः ॐ पद्माय नमः ॐ पद्माय नमः पद्मसुन्दर्याय नमः ॐ पद्मोद्भवाय नमः ॐ पद्ममुखाय नमः पद्मनाभप्रियाय नमः ॐ रमाय नमः पद्मनाभाय नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मनिधये नमः ॐ पुण्यनिधये नमः ॐ प्रसन्नाय नमः ॐ राधामुखाय नमः ॐ प्रभाय नमः ॐ चन्द्रोदयाय नमः ॐ चन्द्राय नमः ॐ चन्द्रहोदयाय नमः ॐ चतुर्भुजाय नमः ॐ चतुर्भुजाय नमः ॐ इन्द्राय नमः ॐ इन्द्रशीलाय नमः ॐ नागाय नमः ॐ पुष्टये नमः ॐ शिवाय नमः ॐ शिवकत्यै नमः ॐ सत्यै नमः ॐ निवाय नमः ॐ निस्सजनन्यै नमः ॐ सर्वरात्रियध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रवकारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाळ्यै नमः ॐ बिरमणियाय नमः ॐ वराहाय नमः ॐ सत्यै नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराय नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ सिद्धाय नमः ॐ त्रैलोक्याय नमः ॐ प्रदाय नमः ॐ लक्ष्मीये नमः ॐ मधुप्रदाय नमः ॐ सुधाय नमः हिरण्यप्राकाराय नमः समुद्रधरयाय नमः ॐ जियाय नमः ॐ मंगलाय नमः विष्णुभक्तक्षराय नमः ॐ विष्णुभक्त्यै नमः ॐ प्रदन्नाक्षये नमः नारायण नमोस्तुताय नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः देव्यै नमः ॐ सर्वोपद्रवकारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाळ्यै नमः ब्रह्मविष्णुमहादेवाय नमः ॐ गजाननाय नमः ॐ भुवनेश्वर्यै नमः ॐ अंबिकायै नमः हिमाय देवाय नमः महादेवाय नमः भवस्यदेवत्पदे नमः ॐ सर्वदेवस्वत्यै नमः ॐ विद्यादेवस्वत्यै नमः ॐ लोकस्यदेवस्वत्यै नमः ॐ भीमस्यदेवस्वत्यै नमः ॐ महादेवस्वत्यै नमः रूपोऽयं प्रतिगृह्यताम् बाहुराजन्यकृतः व्याघ्रो अजायः श्री वरमहालक्ष्मी देव्यै नमः साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि तत्सवितरुणेऽन्यं भर्गो देवस्य धीमहि सत्यं वर्तेन परिनिन्द्यामि अमृतमस्तु अमृतोऽस्तरणमसि अवसरार्थं नारिकेळफलसकल बहुबीजफल कदलीफल काश्मीरफल दाडिमीफल नैवेद्यं समर्पयामि ताम्बूलं भूयिफलैश्च कर्पूरैर्नागवल्लीदलैरिदं मुक्ताचूर्ण समायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां भूर्यानन्तरं ताम्बूलं समर्पयामि ताम्बूलद्रवणानन्तरं शुद्धाचमयं समर्पयामि सर्वाणि रूपाणि विदुष्य धीरानामानि कृत्वा विविधन्यदास्ते अभिश्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामुखे रयामादृजामसे कर्पूरदेवतेजस्तं हेमबीजं विभावसौ अनन्दं शान्तिं पृच्छमि आनन्दकर्पूरमङ्गलविजयनिराञ्जनं दर्शयामि सन्तति श्रीरसु संगणानुभवं नित्य श्रीरसु नित्यमङ्गलानि भवन्तु ధారాళ పురాణం అంతా కూడా కళ్ళకద్దుకోండి. మంగళకరమైనటువంటి మంగళ నిరాజనంతో నేత్ర దర్శనంతో అనేక శుభమంగళములు మీ జీవితంలో అమ్మవారు ప్రసాదింపజేయాలని చెప్పి వేడుకుంటూ కర్పూర నీరాజనం
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ వాసమభీతిముద్రాంగరైర్వహంతి బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ జన్మాంతరకృతాని చ తాని తానిర్లక్ష్మదేవరే పాపోహం తాపకర్మాహం తాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయారేవ శరణాగరవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన జనార్దని శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః వరలక్ష్మీ మహాదేవ్యై నమః ఆత్మప్రదక్షిణే నమస్కారాన్ సమర్పయామి. నవతంతువులతో 9 ముడులతో కూడినటువంటి ఈ తోరమును దక్షిణ హస్తంలో కట్టుకోవాలి. దీనికి తోరగ్రంథి పూజ అని ఉంటుంది. ఈ పూజ అనంతరమందు ఇది సర్వులు కూడా కుడి చేతికి కట్టుకోవటం వలన అనేకమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో సమస్తమైనటువంటి శుభకామనలు నెరవేరటం కోసం ఈ నవతంతుతో కూడినటువంటి 9 ముడులతో కూడినటువంటి ఈ తోరమును మనం అర్చన చేసి కట్టుకోవటం వలన శుభకామనలు నెరవేరుతాయని చెప్పి శాస్త్ర ప్రమాణము. దీనికి అర్చన జరుగుతుంది. ఇప్పుడు కమలాజై నమ ప్రథమ గ్రంథిం పూజయామి, రమాజై నమ ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమ చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమ పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్దితనయాయై నమ షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమ సప్తమ గ్రంథిం పూజయామి, చంద్రసహోదర్యై నమ అష్టమ గ్రంథిం పూజయామి, హరివల్లభాయై నమ నవమ గ్రంథిం పూజయామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హెచ్ఎంటీవీ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు, వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ఈరోజు పర్వాన్ని అనుసరించి పండుగల సమాహారంలో ఈ వరలక్ష్మీ వ్రతం రోజున మనమందరం కూడా సామూహికంగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మీ అందరి కోసం హెచ్ఎంటీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా హెచ్ఎంటీవీ యాజమాన్యం వారు ఏర్పరిచారు. ఈ వరలక్ష్మీ వ్రత ఉత్సవంలో ఇక్కడ ప్రత్యక్షంగా కొంతమంది మహిళామణులు తమ అనేకమైనటువంటి శుభకామనలను కోరి మంగళద్రవ్యములతో ఇక్కడకు వేంచేసి అర్చన చేసుకున్నారు. ఆ అర్చన మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతంలో మీరందరూ కూడా వీక్షిస్తున్నారు. మీ అందరికీ కూడా అనేకమైనటువంటి శుభమంగళములు కలగాలని చెప్పి ఉద్దేశ్యంతో, అనేకమైనటువంటి యోగభోగములు మనందరికీ కూడా కలగాలనే ఉద్దేశ్యంతో హెచ్ఎంటీవీ వారి సౌజన్యంతో అద్భుతంగా నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా ఇప్పుడు కథాశ్రవణంలోనికి వెడదాం. దానికంటే ముందుగా మనం గణపతి అర్చనము, తదనంతరము అమ్మవారికి అంగాంగమునకు సుగంధ ద్రవ్యములతో, పుష్పములతో, కుంకుమతో, చందనంతో, సింధూరంతో, హరిద్ర చూర్ణంతో అలంకారం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు కథాగమనంలోనికి వెడితే పూర్వంలో నైమిషం అనేటటువంటి అరణ్యంలో శూతుడనేటువంటి మహర్షి
తన శిష్యులైనటువంటి శౌనికాది మహర్షులకి అనేక ధర్మ ఇతిహాస పురాణములను గురించి తెలియచేస్తూ ఉండేవారు. క్రమంలో ఒకానొక రోజున శిష్యులంతా కూడా శౌనికాది మహర్షులందరూ కూడా శిష్యులంతా కూడా గురువుగారైనటువంటి సూతుల వారిని నమస్కృతులై, ప్రభో, విష్ణు స్వరూపమైనటువంటి ఓ మహర్షి, ఓ గురువర్య, మాకు అనేక శుభమంగళములు కలగడం కోసం, ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం, అష్టలక్ష్ములు అధివసించి ఉండటం కోసం ఏదైనా ఒక చక్కనైనటువంటి వ్రతరాజాన్ని మాకు ఆనతివ్వండి, సవిస్తరంగా తెలియచేయండి అని అడిగితే అప్పుడు సూత మహర్షి తన శిష్యులందరికీ కూడా ఈ ప్రకారంగా తెలియజేస్తున్నారు. పూర్వంలో కైలాస పర్వతంలో పరమేశ్వరుడు మణిగణ ఖచ్చితమైనటువంటి సింహాసనం పైన, ఆ వెండి కొండ పైన పార్వతీదేవితో కూడుకుడినటువంటి వాడై ప్రమదగణములు అధివసించి ఉండగా, పర్యవేక్షిస్తూ ఉండగా, పరమేశ్వరుడు ఆ కళానిధి చంద్రుడు శిరస్సు పైన అధివసించి ఉండగా వెలుగొందుతూ ఉన్నాడు. అలాంటి నిండు పేరోలగం గొప్పదైనటువంటి సభ జరుగుతోంది. ఆ సభలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి లోకములన్నీ కూడా సంరక్షించబడడం కోసం, లోకములన్నీ కూడా సుభిక్షంగా ఉండడం కోసం, మంగళమైనటువంటి అక్షయమైనటువంటి యోగభోగములు మనందరికీ కలగడం కోసం లోక కళ్యాణార్థము ఒక ప్రశ్న వేసిందిటండి. ఎప్పుడూ కూడా ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల యొక్క యోగక్షేమములు మాత్రమే విచారించడానికి, యోగభోగములు కలగడానికి, వృద్ధులు కలగడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ఆ కృషిలో అంగభూతంగా పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి, ప్రభో, నాథ, లోకంలో ఉండేటటువంటి స్త్రీలకు సర్వ సౌభాగ్య సంపత్తులు కలగజేసేటటువంటిది, సుదీర్ఘమైనటువంటి సుమంగళీత్వాన్ని కలగజేసేటటువంటిది, ఆయురారోగ్య భోగభాగ్యములు వృద్ధి చెందేటటువంటిది, పిల్లలకు విద్యాబుద్ధులు కలగజేసేటటువంటిది, అష్టైశ్వర్యములు ఇంటి యందు స్థిరముగా నివసించేటటువంటి యోగమును కలగజేసేటటువంటి గొప్పదైనటువంటి వ్రతరాజాన్ని గురించి చెప్పండి అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, లోకపూజిత, చక్కనైనటువంటి ప్రశ్న లోకహితార్థమై వేశావు. దీనికి నా దగ్గర ఓ సమాధానం ఉంది. అదేమిటంటే, ఒక అద్భుతమైనటువంటి వ్రతం పూర్వంలో ఎవరు ఆచరించారో, ఏ ఫలితాన్ని పొందారో, మొట్టమొదటిగా ఆచరించినటువంటి వాళ్లకు ఎలాంటి సర్వసౌభాగ్యములు కలిగాయో సవిస్తరంగా తెలియచేస్తాను. శ్రద్ధాళువు అయి విందువుగా కానీ ఆ నిండు పేరుగలంలో, ఆ నిండు సభలో ఈ ప్రకారంగా చెబుతున్నారు పరమేశ్వరుడు. మగధ దేశంలో కుండినం అనేటటువంటి పట్టణంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ చాలా భక్తియుక్తంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండేది. అలాంటి ఆ చారుమతి ప్రతినిత్యము కూడా గయ్యాళి కాకుండా మితముగా, హితముగా సంభాషిస్తూ ఉండేది. భర్తకు, అత్తమామలకి కూడా చక్కగా సేవ చేసుకుంటూ చాలా సౌభాగ్యకరమైనటువంటి వ్రతములను ఆచరిస్తూ చాలా భక్తి ప్రపత్తులతో సేవిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకానొక రోజు వరలక్ష్మీదేవికి ఆ చారుమతి పైన అనుగ్రహం కలిగి ఈమెకి గొప్పదైనటువంటి యోగభోగములను కలగజేయాలనేటటువంటి సదుద్దేశ్యముతో ఆ తల్లి ఒకరోజు స్వప్నంలో తెల్లవారుజామున 4 గంటల వేళ ఆ వరమహాలక్ష్మి ప్రత్యక్షమై, లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, ఎలా ఉంటుందో ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి లక్ష్మి ఎలా ఉంటుందో అలా సర్వ సౌభాగ్య సంపత్తులను ప్రసాదించేటటువంటి అవతారముతో ఆ తల్లి ప్రత్యక్షమై, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహించాలనేటటువంటి సంకల్పంతో ప్రత్యక్షమయ్యానస్మా. నీకు అనేకమైనటువంటి యోగ భోగములు, సుఖ సంపత్తులు కలగజేయటానికై ఈరోజు నీకు స్వప్నంలో దర్శనమిచ్చానస్మా అని ప్రత్యక్షమవగా ఆ కలలోనే చారుమతీదేవి వరలక్ష్మీదేవికి పద్మాసనే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే చక్కనైనటువంటి మంత్రరాజములతో, వేదోక్తమైనటువంటి మంత్రములతో, చక్కనైనటువంటి ధ్యాన శ్లోకములతో ఆ తల్లికి అనేకమైనటువంటి ఉపచారములు చేసి, ప్రదక్షిణములు చేసి, సాష్టాంగ నమస్కారం చేసి ఆ తల్లిని సేవించుకుందిట. తదనంతరమందు ఆ అమ్మవారు ప్రత్యక్షం అయినటువంటి ఆ తల్లి అనేక శుభ ఆశీస్సులు అందజేసి అంతర్హితురాలైపోయింది. స్వప్నం ఆ కలలోంచి లేచి కూర్చునేటువంటి చారుమతీదేవి స్వప్నంలో కనబడినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపమును ఎక్కడా నలుగుదీసిలా చూసి కనపడక, ఓహో,
నేను కలగన్నాను కదా అని చెప్పి ఆవిడ సంభావించినటువంటిది. ఈ కలను తెల్లవారుజామున కనినటువంటి ఆ కలను తెల్లవారిన తరువాయిత స్నానము వ్యవహారములన్నీ ముగించుకుని చక్కగా ఆ దేవతా మందిరంలో దీపారాధన 16 ఉపచారములతో అర్చన చేసుకుని తదనంతరమందు తన భర్త అత్తమామలకు కూడా ఈ స్వప్న వృత్తాంతం అంతా కూడా తెలియజేసింది. అది విన్నటువంటి భర్త అత్తమామలు తోటి కోటండ్రు మిగిలినటువంటి స్త్రీలందరూ కూడా తప్పకుండా శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించండి అని వాళ్ళందరూ కూడా అనుజ్ఞ ఇచ్చారట. తదనంతరమందు ఆ చారుమతీదేవి ఈ స్వప్న వృత్తాంతం వినినటువంటి స్త్రీలందరూ కూడా ఇదిగో మనం ఎలా ఎదురు చూస్తున్నామో అలా ఎప్పుడు ఈ వరలక్ష్మీ వ్రతం పర్వదినం శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం వస్తుందా అని ఎదురు చూస్తున్నారట. ఈ వ్రతమునకు ఆ శుక్రవారమునకు పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిలో వచ్చేటువంటి శుక్రవారానికి చక్కనైనటువంటి సంబంధం ఉందండి. ప్రధానంగా వీళ్ళందరూ అలా ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళ భాగ్యోజయం చేత భాగ్యవశాత్తు వాళ్లకు శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము రానే వచ్చింది. ఓహో ఈరోజే కదా చారుమతీదేవి చెప్పినటువంటి వ్రతం చేసేటటువంటి రోజుని సంభావించినటువంటి తోటి స్త్రీలందరూ కూడా చారుమతీదేవితో కూడుకునేటువంటి వారి సర్వులు కూడా శుచిర్భూతులై తల్లంటుకుని సర్వమంగళ ద్రవ్యములను అలదికుని చక్కనైనటువంటి మంగళద్రవ్యములను చేత ధరించినటువంటి వారి శుభకామనలై పట్టు వస్త్రములు ధరించినటువంటి వారి అనేక ఆభరణములతో ఒకచోట అందరూ కూడా సుమంగళీ స్త్రీలందరూ కూడుకునేటువంటి వారి భక్తి శ్రద్ధలతో ఈ వరల మహాలక్ష్మీదేవి యొక్క అర్చన మనం ఈ ప్రకారంగా ఎలా చేసుకున్నామో అదే ప్రకారంగా నిర్వర్తించుకుని చక్కగా వాళ్ళందరూ కూడా ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారట. మొట్టమొదటి ప్రదక్షిణం చేయగానే వాళ్ళందరికీ కాళ్ళ యందు గల్లు గల్లు మన ఒక శబ్దం వచ్చిందిట. ఏమిటా అని చూసేసరికి వాళ్ళ కాళ్ళ యందు గజ్జలు మొదలైనటువంటి ఆభరణములన్నీ కూడా ఉన్నాయట. రెండవ ప్రదక్షిణం చేయగానే గాజులు మొదలైనటువంటి ఆభరణములన్నీ చేతుల యందు వాళ్ళకు ఆవిర్భవించాయట. మరి మూడవ ప్రదక్షిణం చేయగానే 7 వారముల నగలతో కూడుకునేటువంటి వారి మంగళద్రవ్యములతో సమస్తమైనటువంటి దివ్య ఆభరణములతో వాళ్ళు అలంకృతలయ్యారట. ఇదంతా కూడా చారుమతీదేవి మహత్యం వల్ల చారుమతీదేవి చెప్పినటువంటి కథ వలన వరల మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం పొందామని భావించినటువంటి ఆ స్త్రీలందరూ కూడా చక్కగా అమ్మవారికి సాష్టాంగ నమస్కృతులు చేసుకుని భక్ష్యభూజ్యలేక్ష చోష్య అపరిమిత రసపానీయములు ద్రవ్యములు నివేదనం చేసినటువంటి వారి కథాక్షతలను ధారణ చేసినటువంటి వారి ఆ భక్ష్యభోజ్యములను వాళ్ళు భుజించి తమ భర్తలకు పిల్లలకు ఇంటికి తీసుకెళ్ళడానికి ఉద్యమించినటువంటి వారి సంసిద్ధంగా ఉండగా వాళ్లను వాళ్ళ గృహానికి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇళ్ల నుంచి రథములు గజములు మొదలైనటువంటి దివ్యమైనటువంటి వాహనములు వచ్చి ఉన్నాయట. వాళ్ళందరూ కూడా ఆ వాహనములలో కూర్చున్నటువంటి వారి వాళ్ళకి ఇళ్లకు వెళ్ళిపోతూ ఓహో చారుమతీదేవి యొక్క వ్రత విశేషము అలాగే వరమహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చాలా గొప్పదైనటువంటిది. ఇలాంటి వ్రతాన్ని వర్షే పునఃపునః ప్రతి వర్షంలోనూ కూడా పునఃపునః మళ్ళీ మనం చేసుకుంటూ ఉండాలి. ఇలా అనేకమైనటువంటి సర్వసౌభాగ్య సంపత్తులను కూడా మనం పొందాలనేటటువంటి సదుద్దేశ్యంతో వాళ్ళు వరమహాలక్ష్మిని కీర్తిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ వాళ్ళ గృహాలకు చేరారట. అందువల్ల మనకు అనేకమైనటువంటి యోగ భోగములు పట్టడం కోసం సనాతన ధర్మంలో ఈ శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రధానంగా అష్ట లక్ష్ముల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహములు శుభ వీక్షణ కోసము ఈ ప్రాతకాలంలో ఈ అర్చన మీ అందరి కోసం మనందరి కోసం చేయడం జరిగింది. అందువల్ల సర్వులు కూడా ఈ కథాశ్రవణం వినినప్పటికీ కథాక్షతలు ధారణ చేసినప్పటికీ మంగళమూర్తి అయినటువంటి ఆ తల్లిని నమస్కారం చేసుకునేటప్పటికీ కూడా అనేకమైనటువంటి యోగభోగములు మీకు ఏం కావాలో ఆ కోరికలన్నీ నిస్సందేహంగా నెరవేరుతాయని చెప్పి శాసనము. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు, వ్రతం శూత మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపము ఆ స్వామి తన కథను తానే గానం చేయడం అనేటువంటి ఒక విశేషం ఇందులో మనకు గమనించవచ్చు. అలాంటి మంగళకర్మలను కలగజేసేటటువంటి సర్వ సౌభాగ్య సంపత్తులను కలగజేసేటటువంటి ఆ మహాలక్ష్మిని ఈరోజు మనం అర్చించుకుని ధ్యానించి తరించాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగరండి, శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సిద్ధి బుద్ధులను సగు భారతీమూర్తి, శక్తియుక్తులను సగు పార్వతీమూర్తి, అష్ట సంపదల సగు శ్రీ సతీమూర్తి, ముమ్మూర్తులకు మూలమీ దివ్య తీర్థి. కళలేని కన్నులకు కనిపించదండి, కలతయరుగని సతుల కరుణించునండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి, పారాణి పాదాల అందియల సాక్షి, పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి, నిత్యమంగళమెత్తు నట్టిళ్ళ సాక్షి. అటువంటి ఇల్లే కోవెలగయించి, కొలువుండు ఆకలిమి కాణాచి వచ్చి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది.